ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి పోలీసులు మూడో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న మూడో రోజు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని విచారణ చేపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఇక్కడికి తీసుకువచ్చారు. 10 గంటల సమయంలోనే అక్కడకు జిల్లా జైలుకు సిఐడి అధికారులు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన్ని కస్టడీలోకి తీసుకొని అనంతరం వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత ఇక్కడ విజయవాడ తాడిగడపలో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చారు. ఇంకా 2 గంటలకు పైగా విచారణ చేపడుతూ ఉన్నారు. సాయంత్రం 3:30 తర్వాత ఈరోజు ఇక్కడ నుంచి కోర్టుకి తీసుకువెళ్ళే అవకాశం కనపడుతుంది. ఈరోజు విచారణ ముగిసిన తర్వాత కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం అక్కడి నుంచి జైలు అధికారులకు అప్పగించాలి. ఈరోజు ఆఖరి రోజు కావడంతో కోర్టులో అక్కడకు హాజరుపరచాల్సిన ఖచ్చితంగా హాజరుపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రస్తుతం ఈ విచారణ చూసుకున్నట్లయితే మొన్న అనారోగ్య కారణాల రీత్యా విచారణ జరగలేదు. నిన్న దాదాపు పూర్తి స్థాయిలో 6 గంటలకు పైగా విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అందులో చాలా అంశాలకు చాలా ప్రశ్నలకు నాకు తెలీదు, గుర్తులేదు అనే విషయాలు తెలిపారు సమాధానంగా. ఈరోజు కూడా నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు అనుబంధంగానే మరికొన్ని ప్రశ్నలను తయారు చేసి ఈరోజు ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఈరోజు కూడా కొంత దాటవేసే పరిస్థితే కనబడుతూ ఉంది. చాలా ప్రశ్నలకు తనకు తెలియదని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఈ కేసు నమోదు వెనకాల ఉన్న కీలక వ్యక్తి ఎవరు, ఎవరికి లబ్ధి చేకూరింది, ఎవరిని కాపాడేందుకు ఈ కేసు నమోదు చేశారు, ముంబై నటి ఆమె కుటుంబాన్ని ఎందుకు వేధించారు, ముంబై నటిని అక్కడకు వెళ్ళే ముందు అంటే అరెస్ట్ చేసే ముందు రెక్కి నిర్వహించారా లేదా, అక్కడ పోలీసులతోటి ఏ విధమైనటువంటి సంప్రదింపులు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి సిఐడి అధికారులకు ఉన్న సమాచారం ప్రకారంగానే ముంబైలోనే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేశారు. అంటే ముందస్తుగా అక్కడ పథకం ప్రకారమే అక్కడ తయారు చేశారనేటువంటిది సిఐడి దర్యాప్తులో ప్రాథమికంగా తెలియంది. గతంలో కూడా ఇదే విషయాన్ని ఇటు ముంబై నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు 2018లో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఇటీవల తాను వచ్చినటువంటి ఈ ఫ్లాట్ అడ్రస్ ఎలా వస్తుంది, గతంలో వేరే ప్రాంతంలో తాను ఉన్నానని, అయితే నూతనంగా ఉన్న ఫ్లాట్ అడ్రస్ పెట్టారని చెప్తుంది. దీని ప్రకారమే ఇదంతా ఒక పథకం ప్రకారం తన పైన అన్యాయంగా కేసు నమోదు చేశారని చెప్తూ ఉన్నారు. ఈ ఫిర్యాదు మేరకే అటు పోలీసులు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మొదట ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం ఈ కేసుని సిట్టు ఎంక్వైరీ తర్వాత సిఐడికి అప్పగించారు. ఇందులో చాలా విషయాలు బయటికి చెప్పని విషయాలు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ముంబై నటి సిట్ అధికారులకు గతంలో ఇచ్చారు. అసలు ఆమె నుంచి తీసుకున్నటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా ట్యాబు, ఫోను, వీటిల్లో చాలా ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. అందులో ఎందుకు వీళ్ళు తనను వేధించారు అని తెలిపేందుకు చాలా ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకోవాలని, వాటిని ఇవ్వాలని ముంబై నటి గతంలోనే పలుమార్లు అటు పోలీసు ఉన్నతాధికారులు సిఐడి అధికారులను కూడా కోరారు. ఇప్పుడు కూడా అందులో ఉన్నటువంటి డేటాను సురక్షితంగా ఉంచాలని, ఒకవేళ ఆ డేటా పోతే అంతిమ లబ్ధిదారులు తప్పించుకునే అవకాశం ఉందని ఆమె గతంలోనే తెలిపారు. అయితే ఈరోజు జరుగుతున్న విచారణలో భాగంగా ఇందులో కీలక ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉన్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. దీని వెనుకాల, ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్నారు, కేసుకి ముంబై నటికి అదేవిధంగా విద్యాసాగర్కి ఉన్న సంబంధాలేంటి, అసలు కేసు ఇబ్రహీంపట్నంలోనే ఎందుకు నమోదు చేశారు, ఎందుకు ఆమెను వేధించారు, అంటే ఇటు కేసు నమోదు చేసి జైలుకు పంపించిన తర్వాత కూడా
బెయిల్ రాకుండా లాయర్లని కలవనీయకుండా చేశారు అని చెప్తూ ఉన్నారు. పోలీసులు సాధారణంగా కేసు నమోదు చేసినంత తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇటు జ్యుడిషియల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ముందుకి ఎవరు రారు, ఎవరు జోక్యం చేసుకోరు కూడా. కానీ ఈ కేసులో మాత్రం జ్యుడిషియల్ అంటే కేసు జైల్లో ఉన్న తరువాత కూడా న్యాయవాదుల్ని కలిసేందుకు కూడా వీళ్ళు అవకాశం లేకుండా తన వద్దనున్న ఫోన్లు ఇవన్నీ తీసుకున్నారని ముంబై నటి ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇంత వేధించడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు అంత తీవ్రంగా వేధించారు? ఒక ఉన్నత స్థాయి అధికారి, డీజీ స్థాయిలో ఉన్న అధికారి, ఆ తర్వాత డిఐజీ, ఐజీ స్థాయిలో ఉన్న అధికారులు ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇటు పోలీసులు, సిఐడి పోలీసులు అడుగుతూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత, అనంతరం మళ్ళీ విచారణ కొనసాగిస్తారు. 3:30 తర్వాతనే ఈ విచారణ ముగించి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇటు ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. స్వప్న. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.